శ్వేతారెడ్డి గారు వీళ్ళందరూ కమిటీ కూర్చున్నారు ఐపీఎస్లే. నాకు అప్పుడు అసలు ప్రోటోకాల్ ఇలా ఉండాలా తెలియదు. నేను ఎలా ఉండాలో అలానే ఉంటాను న్యాచురల్ గానే. వెళ్ళి వాళ్ళ ముందు టక్క 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 డెమోకి పిలిపించారు ఒకరోజు అందరినీ. అందరూ డెమోలు చేశారు, కింద పడేశారు, అలా కొట్టారు ఇలా కొట్టారు. రవి గారు నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన మలేషియాలో ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మేము ఇవన్నీ కలిపి తీసుకెళ్లి వాళ్ళ ముందు చేయి పట్టుకుంటే ఇలా, చేయి లాగితే మెడలో చైన్ లాగితే ఇలా, ఎవరైనా జుట్టు బట్టి లాగితే ఇలా, మీద అనమంటే టచ్ చేసి చెయ్యేస్తే ఇలా, ఇలాంటివన్నిట్లో ఎక్స్పర్ట్ ఆయన. మేమందరం నేర్పించున్నాం ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం కాబట్టి షీ టీంలో సక్సెస్ అయ్యాం. ఇంకా బ్రాండ్ ఆ రోజు ఏమనుకున్నారో, చుట్టూ ఎవరున్నారు నాకు వాళ్ళు ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ తెలియదు, కొందరు సివిల్ డ్రెస్ లో ఉన్నారు. అయినా కూడా అందరికి విష్ చేయటం కామన్, విష్ చేస్తాను. కానీ తర్వాత లక్ష్మి బాగుంది, చాలా అవసరం ఇది, ఇలా అయ్యి మాకు కావాల్సింది ఇవి. ఆ బ్రేకింగ్లు చేయటమో, కింద పడేయటమో, తొక్కటమో, పాయింట్ తీయటమో, కిక్కులు కొట్టటమో, ఫేస్లో కిక్కులు కూడా అవన్నీ అసలు నార్మల్ గర్ల్, ఒక ఆడపిల్ల కాలేజ్ అమ్మాయి వెళ్తుంది, ఎవరో వెనక నుంచి వచ్చి ఆకతాయి వచ్చి జడబెట్టి లాగాడు, అన్వాంటెడ్గా టచ్ చేసి వెళ్తున్నాడు, అప్పుడు ఎలా తప్పించుకోవాలి? అలాంటి టెక్నిక్స్ అన్ని ఒక సిలబస్ చేసాం. ఇక దీనిలో వరల్డ్ రికార్డ్, గిన్నీస్ రికార్డ్ ఎక్కడికో వెళ్ళిపోయాం. అందుకే షీ టీం లక్ష్మి అయ్యాను.